హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన సీజన్ స్టార్ట్ అయింది. మనం అంటే మనలాగా హంటింగ్ చేసేవాళ్ళకి అనమాట, డైమండ్ హంటింగ్ చేసే వాళ్ళకి సీజన్ స్టార్ట్ అయింది. స్టోన్స్ చూసారా ఎట్లా ఉన్నాయో? కలర్ స్టోన్స్, ముత్యాలలాగా, ముత్యం గల షేప్, రౌండ్ షేప్లో, ఒక గోలీ టైప్లో కలర్స్ డిఫరెంట్ కలర్స్ స్టోన్స్ చూసారా ఎట్లా ఉన్నాయో? ఇది జట్టుపాలెం అనమాట. జట్టుపాలెం క్వారీలో దగ్గర ఒక 10 అడుగులు 12 అడుగుల దాకా లోతు తవ్వున్నారు. ఇది మట్టి తీస్తున్నారు. ఈ మట్టి తీసిన ప్లేస్లో డిఫరెంట్ అయిన స్టోన్స్, మామూలుగా మనకు కోళ్ళూరు పంతులు గారి పొలం అలాంటి ఏరియాలు ఉన్నాయి కదా, వజ్రాల కొండ అలాంటి ఏరియాలు, అలాంటి ఏరియాల్లో దొరికే స్టోన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంచి మంచి స్టోన్స్ అన్నమాట. నాకు డౌట్ ఏంటంటే, ఇలాంటి ప్రదేశంలో వజ్రాలు దొరికే ఛాన్స్ ఉందా లేదా అనేది ఒక ఇదన్నమాట. మనం కోళ్ళూరు పంతులు గారి పొలంలో అలాంటి వజ్రాలు దొరికే ప్రదేశాల్లో మనం ఎలాంటి స్టోన్స్ని చూస్తామో, వజ్రాలు తప్ప వేరే స్టోన్స్ దొరుకుతాయి. కలర్ స్టోన్స్, రౌండ్ షేప్లో ఉండే స్టోన్స్, అలాంటి స్టోన్స్ యాస్టీస్గా ఉన్నాయన్నమాట ఇక్కడ. దాన్ని బట్టి, ఆ మట్టి ఉండే పొజిషన్ని బట్టి నేను ఏమనుకుంటే ఇక్కడ దొరికే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటా ఉన్నాను. మీకు వీడియోలో చూసి మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్లో చేయండి. మీరు వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన దాంట్లో ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి కావాలంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. చూసారా స్టోన్ ఎట్లా ఉందో? గోలీ షేప్లో, రౌండ్గా గోలీ షేప్లో, తేనె కలర్, ఇక్కడ తేనె కలరు, గ్రీన్ కలరు మరియు వైట్ కలరు, ముత్యం కలర్ అనమాట, వైట్. అలాంటి స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ అలాంటి స్టోన్సే కనిపిస్తూ ఉన్నాయి. చూసారా ఆ క్వారీ గోడలు ఎంత హైట్ ఉన్నాయో? ఇక్కడి నుంచి అనమాట, అది పైన ఇదనమాట. అక్కడి నుంచి అంత లోతుకి లోడారు కిందకి. ఆ మట్టి చూసారా? ఆ మట్టి ఉండే టైప్ అనమాట, ఆ మట్టి ఉండే డిఫరెంట్ దాంట్లో ఉండే స్టోన్స్, అంత హైట్ అనమాట. అది ఎగిరే 12-13 అడుగులు లోతు ఉంటుంది. మనం మామూలుగా అయితే హంటింగ్కి వెళ్ళినప్పుడు ఒక అడుగు తీసేదానికి అలిసిపోయి చెమటలు కారిపోతాయి. ఇలాంటి ప్లేసులో అంటే ఎక్కడన్నా హంటింగ్ మట్టిని లోడి తీసి ఒక కొండల్ని మైనింగ్ చేస్తారు కదా, ఇట్లాంటి దగ్గరలో వెళ్తే మనకు బెస్ట్. ఎందుకంటే మనం అంత లోతు లోడలేము. వాళ్ళు లోడిన దాంట్లో వెతుక్కోవడం చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అలా మనకు తెలిసి ఇక్కడ ఒక 10 అడుగుల లోతులో వజ్రం ఉంటుంది కూడా మనం లోడలేము. ఎందుకంటే అది చాలా కష్టం అన్నమాట, 10 అడుగుల లోతు తీయడం అనేది. ఇట్లాంటి క్వారీలు ఉండే ప్రదేశంలో అయితే అన్ని లోడర్స్ ఉంటారు కాబట్టి అలాంటి ప్లేస్లో మనం చాలా ఈజీగా ఉంటుంది హంటింగ్ చేసుకోవడానికి అనమాట. చూసారు అక్కడ ఒక అతను హంటింగ్ చేస్తున్నాడు. ఇట్లా కొంతమంది హంటింగ్ చేస్తున్నారు అనమాట. ఈ వీడియో మనం చేసింది కాదు, మనకు ఒక అన్న పంపించాడు, నాకు చూడనా అని చెప్పి. లాస్ట్లో కూడా చూడండి కొన్ని స్టోన్స్ ఉన్నాయి. చూసారా మట్టి చూసారా ఎట్లా ఉందో? ఒక డిఫరెంట్గా అనమాట, ఒక రౌండ్గా గులకలాగా, ఒక ఎర్రమట్టి గులక ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట ఆ మట్టి. అట్లా స్టోన్ చూసారా? ఒక ముత్యం లాగా, ఒక రౌండ్ షేప్లో, ఒక గోలీ లాగా అనమాట. అలాంటి షేప్లో ఉండదు స్టోన్స్. ఈ టైప్లో ఇలాంటి స్టోన్స్ ఇట్లా ఉండే దగ్గర అనమాట ప్లేసల్లో టైప్ మట్టి ఆ పొజిషన్ ఉండే టైప్లో అనమాట. అలాంటి ప్రదేశాల్లో మనము హంటింగ్ చేసుకుంటే ఏదన్నా దొరికేదానికి ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. చూసారు అక్కడ ఎట్లా ఉన్నాయి? తేనె కలర్ రాళ్ళు, బ్లాక్ కలర్ స్టోను, కొంచెం డిఫరెంట్గా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ అనమాట అది. ఆ మట్టి అంతా చూడండి ఎట్లా ఉందో. ఆ మట్టిని చూసింది కొంచెం డిఫరెంట్గా, ఏదో కింబర్ మట్టి లాగా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఆ గడ్డలు, పెద్ద పెద్ద గడ్డలు అనేటివి అక్కడ ఇలాంటి స్టోన్స్ దొరుకుతూ ఉన్నాయి. స్టోన్స్ చూసారా స్టోన్ని ఎట్లా ఉందో? చూడండి, ఇలాంటి స్టోన్సే ఎక్కువ, ఆ రౌండ్గా ఉండే స్టోన్సే అనమాట ఎక్కువ శాతం ఇక్కడ దొరుకుతున్నాయి. ఇలాంటి దగ్గర కానీ ఒక స్టోన్ కానీ దొరికితే, కానీ అది చిన్న చేతుగా ఉండదు, మంచి స్టోనే దొరుకుతుంది దొరికితే. అలాంటప్పుడు స్టోన్ అయితే దొరకవు, దొరికిందంటే మటుకు. కానీ దొరికేదానికి కూడా అదృష్టం ఉండాలి కదా.
ఈ హంటర్కి ఉండేది తెలిసిన విషయం ఏంటంటే అదృష్టం ఉండాలి, మన టైం కలిసి రావాలి. మనకు అదృష్టం ఉంటే మనం పోతూ ఉంటే రోడ్డు మీద కాలుతో తంతే కూడా మనకి అదృష్టం తన్నుకు వస్తుంది. టైం బాగలేక మనం ఎక్కడ చెతికినా రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదు అన్నట్టు, దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ పై లక్ మనకని అదృష్టం ఉంటే దొరికే ఛాన్స్ ఉంటుంది. కానీ కష్టపడాలి, మన తీరైతే మనం కష్టపడాలి, వెతకాలి. శ్రమ అనేది మనం శ్రమించాలి, ఫలితం అనేది భగవంతుడు ఇవ్వాలి. మనలాంటి హంటర్లు ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇలాంటి టైంలో ఎతికితే చాలా వరకు బెటర్ అనమాట. చూడండి ఎట్లా ఉందో, స్టోన్స్ ఎట్లా ఉన్నాయో చూసారా.